బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 22 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్య శ్రీక్రాకర్స్ బాణసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. మృతులు ఆడబల శ్రీను, కడిపల్లి కృష్ణమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిగా గుర్తించారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది అని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి అని చెబుతున్నారు. సూర్యశ్రీ క్రాకర్స్ గోడౌన్ పొలాల మధ్యలో ఉంది. అక్కడ బాణాసంచా తయారు చేసి షాపులకు తరలిస్తారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు డంప్ నిల్వ చేశారు. అవి అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ప్రస్తుతం అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 22 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్య శ్రీక్రాకర్స్ బాణసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాలలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా కూడా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతూ ఉన్నాయి. మృతులు అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిగా గుర్తించారు. అబ్దుల్ గారు ఈ ప్రమాదంలో ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ఉన్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించింది అని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగింది అని స్థానికులు చెబుతున్నారు.
పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సూర్యశ్రీ క్రాకర్స్ గోడౌన్ పొలాల మధ్యలో ఉంది. అక్కడ బాణాసంచా తయారు చేసి షాపులకు తరలిస్తారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు డంప్ నిల్వ చేశారు. అవి అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ప్రస్తుతం అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. కొన్ని మృతదేహాలైతే పూర్తిగా కాలిపోయాయి. వేట్లపాలెం కాకినాడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పటికే 22 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహేశ్వరి, సంఘటన స్థలం ఏదైతే వేట్లపాలెంలో ఉందో ఆ సూర్యశ్రీ ఫైర్ నెట్వర్క్, మనం ప్రజెంట్ ఆ ప్రాంతంలో ఉన్నాము. అతి భారీ సంఘటన జరిగింది. ఒకసారి చూడొచ్చు, దాదాపు ఎకరం స్థలంలో ఏర్పాటు మొత్తం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జగ్గంపేటలో భారీ అమ్మవారి ఉత్సవం కూడా ఉండటంతో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఇక్కడ తయారు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా మందుగుండు నిల్వ అయితే చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమే స్పష్టత లేదు, కానీ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే చుట్టుపక్కల చేలు కూడా, వరి చేలు మధ్యలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. వరి చేలు మొత్తం వంగిపోయి నేలనంటిన పరిస్థితి. మరోవైపు దాని తీవ్రతకి చుట్టుపక్కల ఉన్న గడ్డి కూడా, అంటే భారీగా అక్కడున్న మందుగుండు అంతా ఎగిరి చుట్టూ పట్టడంతో దాదాపు 1/2 కిలోమీటర్ వరకు దాని ప్రభావం కనిపించింది. సమీపంలో రోడ్డుపై కూడా ఎక్కడ చూసినా సరే చిందరవందరగా పడిన టపాసులే కనిపిస్తున్నాయి. మందుగుండు ప్రభావం చాలా తీవ్రంగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాంతం అంతా దాదాపు కొన్ని వందల మంది ఈ ప్రాంతం చుట్టుపక్కల ఇక్కడికి సంఘటన జరిగిన సమయంలో అయితే 70 మంది వరకు ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య 23కు చేరిపోయింది. సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 100 మంది ఇక్కడికి అయితే తరలి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా అధికారులు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అంబులెన్స్లు అయితే నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటి పరిశీలించుకుని ముందుకెళ్లే కొద్దీ ఒక్కొక్క బాడీ బయటపడుతుంది. ఇప్పటికీ 23 బాడీలు అంటే పేలుడు తీవ్రతకు ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయాయి. లోపల పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సంస్థకైతే లైసెన్స్ ఉంది, 2027 మార్చి దాకా ఉందని అయితే చెప్తున్నారు. దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది. 23 బాడీలు అయితే ఇప్పటికే బయటపడి ఇంకా ఎన్నున్నాయనే విషయం కూడా స్పష్టత లేదు. సంఘటన జరిగిన సమయంలో అయితే 70 మంది వరకు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో చాలా మంది చుట్టుపక్కల చెల్లాచెదరై పరిగెత్తడం జరిగింది. ఏదైతే ఈ సంఘటన ప్రాంతంలో షెడ్ ఉందో మనం చూడొచ్చు, తునాతునకలైపోయింది. అక్కడ షెడ్ కూడా దూరంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఫైర్ టీంలు అయితే వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తే అధికారులు కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఆ షెడ్ మొత్తం తునాతునకలైపోయి పేలుడు దాడికి ముక్కలైపోయిన పరిస్థితి. వాస్తవానికి అన్ని లైసెన్సులతో పాటు ఇది కూడా ఐసోలేట్ చేసి ఊరికి దూరంగా పంట పొలాల మధ్యనైతే ఈ ప్రాంతం ఏర్పాటు చేయబడింది. అయినా సరే పేలుడు తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటే కనీసం ముక్కలైపోయిన ఆ షెడ్ను చూస్తే మనకు అర్థమవుతుంది. గత దీపావళి ముందు 10 రోజుల ముందు కూడా రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ ఏ రకంగా జరిగిందో దాదాపు ఇది అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది.
జనావాసాలకు చాలా దూరంగా పంట పొలాల మధ్యలో ఉన్నా సరే ఎక్కడ చూసినా సరే చింద్రవందరం అయిపోయిన పరిస్థితి. అంటే పేలుడు తీవ్రతకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాలు కూడా బీటలు వారాయి, అదేవిధంగా అద్దాలు కూడా పగిలిపోయాయని చెప్తున్నారు. చుట్టుపక్కలంతా కూడా ప్రాంతం అంతా తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎక్కువగా చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్లే. 23 మంది ఎవరన్న విషయం మీద ఇంకా గుర్తించే పరిస్థితి కూడా లేదు. కొన్ని చోట్లయితే బాడీలు కూడా ముక్కలైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా కనపట్టలేదు. సంఘటన స్థలం మొత్తం కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇంకా ఇప్పటికే దాదాపు 4 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఏకదాటిగా మంట ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంకా ఫైర్ ఇంజిన్ తో వాటర్ స్ప్రింకిల్ చేస్తూనే ఉన్నారు. అంబులెన్స్లు కూడా నిరంతరంగా ఎక్కడే ఈ బాడీ ఏ స్థితిలో ఉన్నా సరే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి వస్తారని చెప్తున్నారు పరిశీలనార్థం. మొత్తానికైతే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వెనువెంటనే చర్యలు ప్రారంభించిన ఈ సంఘటన ఏకకాలంలో జరిగిపోయింది. ఆ పేలుడు దాటికే చాలా వరకు చనిపోయినట్టు చెప్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్న వాళ్ళంతా ముక్కలు అయిపోవడంతో ఎక్కడికక్కడ చిందరవందరగా పడింది. వెనువెంటనే సహాయం అందించే పరిస్థితి కూడా వెంటనే లేదు. ఎందుకంటే ఇది చాలా నేర రోడ్డు, ఏటిగట్టు మీద ప్రయాణించాల్సిన పరిస్థితి. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఈ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. అటువంటి ప్రాంతానికి వెనువెంటనే రావడం కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనపడలేదు. దాంతో మంటలు వెంటనే ఆఫ్ చేయడం నిలువరించడానికి కూడా అవకాశం చాలా తక్కువ ఏర్పడింది. అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఈ ప్రాంతానికి ఫైర్ ఇంజిన్లు వచ్చి రెస్క్యూ కార్యక్రమం మొదలెట్టి ఇప్పటిదాకా మంట తీవ్రత కనిపిస్తుంది. మన ఎదురుగా చూస్తున్నాము ఈ గడ్డి మీద, అంటే దీనికి దాదాపు సంఘటన స్థలానికి 150 మీటర్ల దూరంలో ఉంది ఈ గడ్డి. ఇక్కడ కూడా ఈ మందుగుండు సామాను ఎగిరి వచ్చి పట్టడంతో పూర్తిగా ఆ గడ్డి కూడా దగ్ధమైపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి సంఘటనలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల కేవలం ఈ బ్లాస్ట్ వల్ల జరిగాయి. అధికారులు కూడా వచ్చి ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఎంతమంది చనిపోయారనే విషయం మీద ఇప్పుడైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే 23 బాడీలు బయటపడ్డాయి. అదేవిధంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 7 అయితే చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మహేశ్వరి, హరీష్, మనకున్న సమాచారం ప్రకారం 22 మంది చనిపోయినట్లు చెప్తున్నారు. అందులో కొంతమందిని మాత్రమే గుర్తించినట్లు వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. మరి మిగతా మృతదేహాల పరిస్థితి ఏంటి? మహేశ్వరి, సాధారణంగా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మందుగుండు తయారు చేసే సంస్థలో పనిచేసే వాళ్ళ పేర్లు, పూర్తి స్థాయి వివరాలు కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ని మాత్రమే ఇక్కడ ఉపయోగించాలి. అన్స్కిల్డ్ లేబర్ ను ఉపయోగించే పరిస్థితి అయితే ఉండకూడదు. గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా అధికారులు ఖచ్చితంగా వీటిని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగిన సంఘటనలో ఎంతమంది అసలు స్కిల్డ్ లేబర్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటనే విషయం కూడా స్పష్టత లేదు. డైలీ వేజెస్ మీద పనిచేసే కార్మికులు కూడా చాలా మంది నియమించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ వివరాలు అయితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. 23 మందికి సంబంధించిన కూడా కొన్ని చోట్ల గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. వాళ్ళు ఎవరనే విషయం మీద కూడా స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ కార్ఖానా నిర్వహిస్తున్నారో వాళ్ళ తండ్రి కూడా ఇందులోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. మొత్తం ఎవరైతే నిర్వాహకుడు ఓనర్ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ ఈ వర్కింగ్ ప్లేస్ లోనే ఉండి ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఉండటంతో ఆయన కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికి 23 మందిలో ఆయన కూడా ఉన్నారు. 23 మందిలో కొద్దిమంది వివరాలు మాత్రం ఐడెంటిఫై చేయగలిగారు. బాడీ చెల్లచెదురైపోయినాయి ఆ పేలుడు దాడికి. దాంతో చాలా మందిని ఐడెంటిఫై చేసే పరిస్థితి కష్టంగా ఉందని చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 70 మంది దాకా వర్కర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఎంతమంది క్షేమంగా బయట వచ్చారు? ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? సంఘటన స్థలంలో దాదాపు 70 మంది అంటే వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తారు. ఒకవైపు అయితే దాదాపు 100 అడుగుల మేర షెడ్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ కార్ఖానాలు ప్రధానమైన మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే సమయంలోనే భారీగా పేలుడు సామాగ్రి అక్కడ ఉంది. ఆ సమయంలో పేలుడు జరగడంతో ముఖ్యంగా ఆ షెడ్ అయితే తునాతునకలు అయిపోయింది. షెడ్ లో ఎంతమంది ఉన్నారో కూడా అంతమంది కూడా మృతి చెందిన పరిస్థితి. దాని చుట్టుపక్కల రకరకాల అంటే తయారు చేసిన వాటిని ఆరబెట్టడం ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా సమీపంలోనే ఇంకో షెడ్ కూడా ఉంది. అక్కడ కొంతమంది ఉన్నారు. ఈ పేలుడు సంభవించిన వెంటనే చుట్టుపక్కల బయట ఏదైతే ఈ షెడ్ బయట ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా పారిపోవడం జరిగింది ప్రాణాలు కాపాడుకోవడానికి. వీళ్ళంతా దాదాపు సేఫ్ గానే ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళంతా. అయితే ఎంతమంది పనిచేస్తున్న విషయం ఒక నిర్వాహకులకు తప్ప బయట వాళ్ళకి తెలిసే పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి ఒక జాబితా కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా అధికారులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే 23 మంది ఫిజికల్ గా బాడీస్ అయితే కనిపించిన వాళ్ళని ఇంకా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ఛిద్రమైపోయి చుట్టుపక్కల వెదజల్లే పరిస్థితి, ఎక్కడికక్కడ ఆ పేలుడు దాడికి ఎగిరిపడిన పరిస్థితి. వాళ్ళ గురించి కూడా ఇంకా పరిశీలించే ప్రయత్నం చేసి పోలీసులు వెతుకుతున్నారు. దీంతో పాటు ఫైర్ అధికారులు కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో మందుగుండు కావడంతో చాలా వేడిగా ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రతి చోటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మామూలుగా అయితే ఇక్కడ మినిమం ఏదైతే ఉండాలో ఆ లైసెన్స్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఊరికి దూరంగా ఐసోలేట్ అయ్యి ఉంటూ ఈ ఏర్పాట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఏ రకంగానూ వెనువెంటనే స్పందించే పరిస్థితి కూడా కనపడలేదు. మరోవైపు చాలా కార్నర్ ప్లేస్ లో ఉండటంతో వాహనాలు గానీ, అంబులెన్స్లు గానీ, అదేవిధంగా ఫైర్ వాహనాలు గానీ వెనువెంటనే రావడానికి కూడా
సింగిల్ రోడ్ కావడంతో వెంటనే రాలేకపోయాయి. వచ్చి ఈ ప్రయత్నం మొదలెట్టేటప్పటికే చాలా మంది అప్పటికే పేలుడు దాటికే చనిపోయారు. ఈలోపు గాయాలతో ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసి కాపాడటం జరిగింది. వాళ్ళందరినీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష్.